హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వంశీ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ ఎస్ఎల్జీ డివై పటేల్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ స్ట్రోక్ ఇన్ యంగ్. మామూలు మనం ఏమనుకుంటాం, పక్షవాతం అంటే ఓన్లీ పెద్దవాళ్ళని అనుకుంటాం. కానీ ఏవైతే స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే 45 to 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళని స్ట్రోక్ వచ్చినప్పుడు స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము. అండ్ ఇప్పుడు ఇండియాలో 10 to 15% ఆఫ్ ద స్ట్రోక్స్ అన్ని కూడా యంగ్ స్ట్రోక్ ఇన్ యంగ్ ఐడెంటిఫై చేస్తున్నారు. కామన్ కాజెస్ ఏముండొచ్చు అంటే మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మాడిఫైబుల్ అంటే కొన్ని హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కంజనటల్ ఉంటాయి, పేటెంట్ ఫొరామిన్ ఓవెల్ అండ్ మిగతా కాజెస్ లైక్ వాస్కులైటిస్, ఇన్ఫెక్షన్స్ అండ్ ఫైబ్రోమస్కులర్ డిస్ప్లేషియాస్ ఇవన్నీ నాన్ అథెరోస్క్లెరోటిక్ అన్నమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం స్ట్రోక్ ఐడెంటిఫై చేయడం అంటే సడన్ గా విజన్ లాస్ అవ్వడం కానీ, సడన్ గా చేయి కాలు కదపలేకపోవడం కానీ, మాట రాకపోవడం కానీ, ఈ యొక్క స్ట్రోక్ లక్షణాలు ఉంటాయి కదా. ఈ వీటన్నింటి మనం ఏంటంటే ఎక్కడైతే ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుందో, లైక్ అదర్ ఫ్యాక్టర్ 5 లీడింగ్ మ్యూటేషన్స్, హైపర్ హోమోసిస్టోనిమియా అంటారు, హైపర్ కోయాగుబుల్ స్టేట్స్, వీటన్ని యొక్క జెనెటిక్ కాజెస్ వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి స్ట్రోక్ ఇన్ యంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకుంటూ మనం ఏవైతే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో మనము వాటిని రెగ్యులర్ హెల్తీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, డయాబెటిస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకుంటూ అండ్ ఈవెన్ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల కూడా మనము ఫర్దర్ గా స్ట్రోక్ ని అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ ఒకవేళ స్ట్రోక్ జరిగినా కూడా ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్, దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని ఫాలో అప్ చేయడం వల్ల మనము చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.